ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక, రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కొక్కటి 24,77,00,000 అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్ధికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్రాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158,04,00,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు 106,85,00,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై 100% పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయంఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.